నమస్తే సార్. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్స్ అందరికీ గ్రూప్ 2 అభ్యర్థుల తరపు నుంచి ఇప్పుడు మాకున్న ఒకే ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే 1:100 రేషియోలో తీస్తే తప్ప మా ఎవ్వరికీ న్యాయం జరగని పరిస్థితి సార్. ఈ నోటిఫికేషన్లో సిన్సియర్గా ప్రిపేర్ అయిన యాస్పిరెంట్స్కి చాలా అన్యాయం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మేము ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేసుకోవడానికి సరైన సమయం లేదు. అయినా ఎగ్జామ్ రాసి మేము ఎంతో కష్టపడి మా పనులన్నీ మానుకొని జాబ్స్ రిజైన్ చేసుకుని ఈ నోటిఫికేషన్ మీద ఎఫర్ట్ అంతా పెట్టి కష్టపడి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటో మాకే అర్థం కాని పరిస్థితి సార్. ఇప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే బాగా ఆకలిగా ఉండే వాళ్ళు ముందర ప్లేట్లో రకరకాల ఐటమ్స్తో భోజనం పెట్టి వడ్డించి తినబోయే ముందు దానిపైన మట్టి చల్లేస్తే ఎలాంటి సిచ్యువేషనో ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్లో ఉన్నాం సార్. సుధీర్ సార్, మీరు మా గ్రూప్ 2 నిరుద్యోగులందరి బాధ మీరు విన్నారు, మీరు ప్రతి దానికి స్పందించారు సార్. యాక్చువల్గా మేము మీ ట్వీట్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. గతంలో ఎప్పుడు లేనంతగా ఇంత వ్యతిరేకత వచ్చింది అని అంటే మీరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచించాలి దీని గురించి. మీరు 1:100 రేషియో తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని ఆ ట్వీట్ చేస్తారో ఇప్పుడెప్పుడు చేస్తారని మేమందరం వెయిట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మళ్ళీ ఈ నోటిఫికేషన్ తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుందో తెలీదు. చాలా నిరుత్సాహంగా ఉన్నారు సార్ అభ్యర్థులందరూ. మేము చట్టానికి వ్యతిరేకంగా ఏది అడగట్లేదు. 1:100 రేషియో తీసే అధికారం హక్కు మీకున్నాయి ఏపీపీఎస్సీ బోర్డుకి. కాబట్టి మా నిరుద్యోగుల ఆవేదనని సుధీర్ గారు ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించి మా అందరికీ న్యాయం జరిగేలాగా 1:100 రేషియోలో తీస్తారని, అలాగే ఇప్పుడు జరిగిన పొరపాటు మెయిన్స్లో జరగకుండా మాకు ప్రిపరేషన్కి తగినంత సమయం ఇవ్వాలని మేము బలంగా కోరుకుంటున్నాం సార్. మినిమం 6 నెలల సమయం అన్నా మాకు అవసరం. హడావుడిగా నోటిఫికేషన్స్ ఇచ్చి హడావుడిగా ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ గందరగోళానికి గురయ్యి మేమంతా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని కోరుకుంటున్నాం సార్. నిరుద్యోగులందరి తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు 1:100 చేస్తే చాలామందికి సిన్సియర్ యాస్పిరెంట్స్ అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. మాకు న్యాయం జరుగుతుంది. మెయిన్స్కి కూడా తగినంత సమయం ఇవ్వాలని ప్రిపరేషన్కి మేము బలంగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మొన్న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్ష రాసి వచ్చిన తర్వాత నిరుద్యోగులందరూ ఒక ఆవేదనకి, ఆ ఆవేదనని ఎవరితో చెప్పుకోవాలో తెలియక పడిన బాధని నిజంగా ఈరోజు మీకు తెలియజేసేందుకు ముందుకు రావడం జరిగింది. 5 సంవత్సరాలు ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉంటూ ఎన్నెన్నో కలలుగంటూ తహసీల్దార్ అవ్వాలని ఒకళ్ళు మున్సిపల్ కమిషనర్ అవ్వాలని ఒక్కొక్కరు తమ కళల్ని రకరకాలుగా చెప్పుకుంటూ ఎలాగైనా సాధించాలి అనే పట్టుదలతో వచ్చిన నా నిరుద్యోగ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫిబ్రవరి 25, 2024 జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ఏదైతే ఉందో అది నిరుద్యోగులందరికీ ఒక నిరాశ నిస్పృహలకి గురి చేసినటువంటి ఒక పేపర్. ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి నిరుద్యోగులకి ఆవహించింది. అయితే ఆ క్వశ్చన్ పేపర్లో హిస్టరీ, జాగ్రఫీ అనే ఈ 2 సబ్జెక్టులు కొంతలో కొంత ఈజీగా వచ్చినా కూడా ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, పోనీ కరెంట్ అఫైర్స్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది టఫ్గా ఇవ్వడంలో తప్పు లేదు. కరెంట్ అఫైర్స్ అనేది నువ్వు ఎలా చదివినా కూడా అక్కడ వచ్చిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయగలం, చేయలేకపోవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ గురించి కూడా తప్పుగా మాట్లాడడానికి లేదు. బట్ వెన్ కమింగ్ టు ఇండియన్ సొసైటీ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ సొసైటీకి సిలబస్లో ప్రకటించిన ఇండియన్ సొసైటీ సిలబస్కి మొన్న జరిగినటువంటి క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఎందుకు ఇంతగా ఆవేదన చెందుతూ చెప్పాల్సి వస్తుంది అంటే
ఇండియన్ సొసైటీ సిలబస్లో మీరు ప్రతి పాయింట్ని కూడా క్షుణ్ణంగా ఇవ్వడం జరిగింది. కానీ క్వశ్చన్ పేపర్లో చూసేసరికి అవి చాలా ఆమడ దూరంలో ఉన్న విధంగా అయిపోయింది. ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ చూసుకుంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎలా కాదన్నా కూడా 5-10 నిమిషాలు అనేది సమయం కేటాయించడం జరుగుతుంది. సో మెంటల్ ఎబిలిటీలో కూడా టఫ్గా ఇవ్వచ్చు, తప్పులేదు. క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇవ్వడంలో మేము ఎప్పుడు కూడా మీ వైపే ఉంటాం. అందులో మాత్రం ఏపీపీఎస్సీకి ఎప్పుడు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇవ్వడం. అయితే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇచ్చిన తర్వాత అయినా కూడా మీరు సిలబస్లో క్వశ్చన్స్ని డెప్త్గా ఇచ్చుంటే మేము ఇంతగా ఇబ్బంది పడేవాళ్ళం కాదేమో. ఇక్కడ మీరు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే అండి, సిలబస్కి ఆమడ దూరంలో మీరు క్వశ్చన్లు తయారు చేసి ఇవ్వడం అనేది నిజంగా చెప్పలేని బాధ, అదొక వ్యధ. కావున ఇప్పటికైనా మా యందు దయ ఉంచి అది 1:100 తీస్తారా, ఎంత రేషియో తీస్తారు అనేది ఏపీపీఎస్సీ చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళమే కాబట్టి, ఏపీపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీయే కాబట్టి, మీకంటూ కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు నడుచుకొని ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.